బేతాళ విక్రమార్క కథలు. పునర్జన్మ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టుపై నుండి దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నుండి బయటికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ధైర్య సాహసాలకు, ఓర్పు పట్టుదలలకు ఎంత గొప్ప ఫలితం ఉంటుందో నిన్ను చూసిన తర్వాత నేను అర్థం చేసుకున్నప్పటికీ వెనకటికి ఖైరబుడనే సామాన్య సైనికుడు దాదాపు ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లోనే నా వద్ద చిక్కుకున్నాడు. కానీ నీకన్నా తక్కువ ధైర్యాన్నే అతడు ప్రదర్శించినప్పటికీ అందుకు ప్రతిఫలంగా మాత్రం అతడు అనుకోని బహుమానాన్ని పొందాడు. ఆ చిత్రమైన కథను నీకు మార్గాయాసం లేకుండా, శ్రమ తెలియకుండా ప్రశాంతంగా ఉండగలందుకు చెబుతాను, శ్రద్ధగా విను అంటూ బేతాళుడు ఈ విధంగా చెప్పసాగాడు. సువర్ణ దేశాన్ని పాండ్యరాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు పిల్లలు లేరు. సంతానం కలగాలనే కోరికతో ఆయన పరితపిస్తూ ఉండేవాడు. ఆ దేశ ప్రజలు కూడా మహారాజుకు సంతానం కలగాలని అనేక దేవుళ్లకు మ్రొక్కుకున్నారు. ఒకరోజు దైవారాధనలో ఉన్న రాజు మిక్కిలి బాధతో, భగవంతుడా, ఈ జన్మలో నాకు సంతాన ప్రాప్తి లేదా? తెలిసి నేనేం అపరాధం చేశానో నాకు తెలియదు. నా అపరాధం ఏదైనా ఉంటే మన్నించి దయతో నాకు ఒక బిడ్డను ప్రసాదించు, అందుకు నేనెంతో సంతోషిస్తాను అనుకున్నాడు. ఆ విధంగా రాజు అనుకున్న కొన్నాళ్లకి ఆయన కోరిక ఫలించి రాణి గర్భవతి అయ్యింది. వారికి ఒక ఆడపిల్ల జన్మించింది. జన్మించిన ఆ బిడ్డ అందంగానే ఉన్నప్పటికీ అతి కారునలుపుగా పుట్టింది. అది చూసిన మహారాజుకు సంతోషము, దుఃఖము కలగొలుపుగా రెండూ కలిగాయి. ఆయన రాణితో, ఇదేదో మనం పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితం అయి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ భగవదానుగ్రహానికి పాత్రులైనందుకు మనం సంతోషించాలి. అందులోనూ లేక మనకు కలిగిన ఆడపిల్ల, దీనితోనే మనం సంతృప్తి పడాలి. ఈ బిడ్డకే మన అచ్చట్లు ముచ్చట్లును, ఈ బిడ్డని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి అన్నాడు. ఆయన తన కుమార్తె కోసం ఒక ప్రత్యేకమైన భవనం కట్టించి దాన్ని రాజోచితంగా అలంకరింపజేసి కాబోయే ఆ యువరాణిని పెంచడానికి అవసరమైన దాసీలను, నౌకర్లను ఏర్పాటు చేశాడు. ఆ తరువాత ఆయన తన రాజ్యంలో ఉన్న అనేక మంది పండితులను, జోష్యులను, మంత్రగాళ్లని సమావేశపరిచి, నా కుమార్తె గర్భవాసాననే ఏదో విచిత్రమైన దోషం సంక్రమించి జన్మించింది. ఇలాంటి సంఘటన పూర్వం ఎక్కడైనా జరిగిందా? దానిని మీలో ఎవరైనా చూశారా? ఒకవేళ దీనికి విరుగుడేమైనా మీకు తెలుసా? మీ బుద్ధి చాతుర్యాన్నంతా వినియోగించి ఏదైనా మార్గాన్ని ఆలోచించి నాకు చెప్పండి అన్నాడు. దానికి అందరూ తలో మాటగా, కొందరు జోష్యులు గ్రహదోషమన్నారు, కొందరు మంత్రవేత్తలు దుష్ప్రయోగమన్నారు, మరికొందరు తత్వవేత్తలు ప్రారంధమన్నారు. గ్రహదోషాలు, మంత్రోచ్చారణలే కాకుండా అనేక యజ్ఞ యాగాదులు చేసినప్పటికీ అది ఆ బిడ్డపై ఏ కొంచెమైనా ప్రభావం చూపలేదు. రాకుమార్తె దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ వచ్చింది. కానీ ఆపాదమస్తకము ఆమె కారునలుపు కావడం చేత ఆమె చక్కదనం ఏమాత్రం శోభించలేదు. అయితే ఆమె స్వభావం చాలా మృదువైనది కనుక ఆమెను అందరూ ఎంతో ప్రేమతోనూ అభిమానంతోనూ చూసేవారు. ఆమెతో రాజు రాణులే కాకుండా దాసీలు కూడా బాగా అలవాటు పడిపోయారు. అలా రాకుమారికి 16 ఏళ్ల ప్రాయం వచ్చింది. ఇది ఇలా ఉండగా ఒకనాటి ఉదయం ఒక ముసలావిడ రాజుగారి వద్దకు వచ్చి, మహారాజా, మీ అమ్మాయికి 18వ ఏట ప్రాణగండం ఉంది. ఆ గండం గడిచి బయటపడ్డాక తిరిగి మామూలు మనిషి అవుతుంది. ఆ సమయంలో అందుకు మీరేమీ విచారించకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయింది. కాలం ముందుకు సాగింది. రాకుమార్తెకు 17 ఏళ్లు నిండి 18వ ఏడు వచ్చింది. రాజకుమారికి పుట్టినరోజు మహావైభవంగా చేశారు. అది జరిగిన మర్నాడే లోగడ ఆ ముసలావిడ చెప్పిన విధంగానే ఆమె విచిత్రమైన వ్యాధితో కదలలేని స్థితికి వచ్చి నేల మీద పడిపోయింది. మహారాజు రాజకుమారికి అలా జరిగిందని తెలిసి ఆమెను చూడడానికి వచ్చాడు. అప్పుడు యువరాణి తండ్రిని దగ్గరగా పిలిచి, నాన్న, నా ప్రాణం ఇక నిలవదు, నేనింక బ్రతకను, కొంత సమయంలోనే మరణిస్తానని నాకు బాగా అర్థమవుతూ ఉంది. మన దగ్గరకు కొద్ది రోజుల క్రితం ఒక ముసలావిడ వచ్చింది, గుర్తుంది కదా? ఆమె నాకు జరగబోయేదంతా ముందుగానే చెప్పింది. నేను ఏం చెయ్యాలో కూడా చెప్పింది. కనుక నేను చచ్చిపోయాక నా శవాన్ని కాల్చడమో పాతడమో చేయకండి. ఒక పెట్టెలో పెట్టి
మన వంశం వారి కోసం సమాధులు కట్టిన చోట ఉండే ప్రత్యేక ఆవరణ మండపంలోన 10 రోజులు ఉంచి ఆ 10 రోజులు ఆ ఆవరణలో తప్పక ఒకే ఒక సామాన్య సైనికుడినొకణ్ణి ప్రతి రాత్రి కాపలా ఉంచుతూ ఉండండి అని చెప్పి ప్రాణాలు విడిచింది. రాజు రాణి శోకంలో మునిగిపోయారు. అయితే పాండ్య మహారాజు రాజకుమార్తె చెప్పిన విధంగానే ఆ తరువాత ఆమె శవాన్ని ఒక పెట్టెలో ఉంచి మేళతాళాలతో రాజవంశ సమాధులుండే శ్మశానానికి తీసుకువెళ్లారు. ఆ పెట్టెను అక్కడ ఉన్న మండపంలో ఉంచి ఆ శ్మశానంలో శవానికి కాపలాగా ఉండటానికి రాకుమార్తె అడిగింది సామాన్యమైన సైనికుడినే అయినప్పటికీ రాజుగారు సామాన్యమైన సైనికుడే ఎందుకులే అనుకుని ఆ రాత్రి కాపలాకు తన అంగరక్షకుల్లోని ఒక యోధుణ్ణి పంపాడు. ఆ రాత్రి రాజభటులు యోధునికి శ్మశానపు మండపం దాకా తోడుగా వచ్చి ఆయనను అక్కడ వదిలి ఆ తర్వాత వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ యోధుడు ఒక్కడే మిగిలాడు. ఆ ఆవరణ తలుపు మూసి లోపల రాజకుమార్తె శవం ఉన్న మండపం మెట్ల మీదనే కూర్చున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ అయ్యింది. దూరంగా ఎక్కడో నక్కలు ఊరలో వేయడం వినిపించసాగింది. అంతలో ఎవరో గంటిక మోగిస్తున్న ధ్వనితో పాటు ఆ వాతావరణంలో గాఢమైన మార్పు రాసాగింది. ఎప్పుడూ భయమంటేనే ఎరుగని ఆ యోధుడికి గాఢాంధకారంగా మారిన ఆ వాతావరణంలోని మార్పుతో సన్నగా వెన్నులో వణుకు మొదలయ్యింది. అక్కడి నుండి సన్నగా ఏవో గుసగుసలతో శబ్దాలు వినిపించసాగాయి. ఉన్నట్టుండి శవం ఉన్న పెట్టె యొక్క మూత ధడాలను తెరుచుకుంది. అందులో ఉన్న రాకుమార్తె కళ్ళు తెరుచుకున్నాయి. ఒక్క క్షణంలో ఆమె గాలిలోకి లేచి అమాంతం ఆ యోధుడిపై పడి అతడి గొంతును నులిమేసింది. ఆ తరువాత వికృతంగా మారిపోయి ఘోరీల మధ్య నృత్యం చేసి ఒక వింత మృగంలా కేకలు వేస్తూ కోడి కూసే వేల వరకు కేకలు అలా పెడుతూనే ఉంది. తొలికోడి కూయగానే తన పెట్టెలోకి తిరిగి వెళ్ళిపోయి పెట్టి యథాలాపంగా మూతపడిపోయింది. ఇంతకీ దీనికంతటికీ కారణం ఏమిటంటే జన్మతః ఆమె ఆత్మ గుణాలను కలుషితం చేసే దుష్టకర్మల వియోగం వలన ఆమె జన్మించడంతో ఆమె మరణానంతరం ఆమెలోనికి బేతాళుడు ప్రవేశించాడు. తెల్లవారాక రాజభటులు వచ్చారు. శ్మశానంలోకి ప్రవేశిస్తుండగానే వాళ్లకు రక్తం కక్కుకొని పడిపోయి ఉన్న యోధుడి శవం కనిపించింది. వాళ్ళు పరిగెత్తుకుపోయి రాజుగారికి అక్కడ తాము చూసింది చెప్పారు. రాజు ఈ వార్త విని కృంగిపోయాడు. అయినా తప్పదు. ఆ రెండవ రాత్రికి కూడా ఆయన మరొక యోధుడిని అక్కడికి పంపాడు. మరుసటి రోజు పొద్దున వెళ్లి చూస్తే యథావిధిగా రాత్రి బేతాళుడికి బలై ఆ యోధుడు కూడా శవమై తేలాడు. ఆ రోజు రాజు తన మంత్రులతో సమాలోచన జరిపాడు. పుట్టిన నాటి నుండి రాజకుమార్తెను ఏదో ఆవహించి ఉన్నది. అది ఏ బ్రహ్మరాక్షసో దెయ్యమో కాని అయి ఉంటుంది. అయినా చనిపోయాక ఆమెను దహనం చేయడమో పూడ్చిపెట్టడమో చేసి ఉన్నట్లయితే ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అన్నారు మంత్రులు. అందుకు రాజు మౌనంగా ఉండిపోయాడు. వారి ఆలోచనలు వేరు. వాళ్ళు అలా అనడం ఆయనకు నచ్చలేదు. తన కుమార్తె ఆఖరి క్షణంలో తనను కోరిన కోరిక నెరవేర్చాలి, అది తన ధర్మం అంటూ ఆ తరువాత బాగా ఆలోచించగా ఆయనకు ఏదో స్ఫురించింది. ఆయన వెంటనే తన సేనానాయకుడిని పిలిచి విషయమంతా చెప్పి, మన సామాన్య సైనికులలో నుండి గుండె నిబ్బరము ధైర్య సాహసములు గల వారిని నా వద్దకు తీసుకునిరా అన్నాడు. మధ్యాహ్న సమయంలోపు 10 మంది సైనికులు రాజుగారి వద్దకు వచ్చి నిలబడ్డారు. మహారాజు వారి వైపుకు చూసి వారితో, నేను చెప్పబోయేది బాగా ఆలకించండి. రాకుమార్తె శవానికి శ్మశానంలో రాత్రి ఒంటరిగా కాపలా ఉండాలన్న సంగతి మీకందరికీ తెలుసు కదా. అయినా ధైర్యం చేసి ఇక్కడికి వచ్చారు. కానీ ఇది మామూలు కాపలా కాదు, ప్రాణాంతకమైనది. 8 రోజుల పాటు శ్మశానంలో కాపలా ఉండగల వాడికి నా అర్ధరాజ్యాన్ని ఇస్తాను. మీలో ఎవరు ఈ రాత్రికి శ్మశానంలో కాపలా కాస్తారు అన్నాడు. దానికి ఆ సైనికులలో ఖైరబుడనేవాడు, మహారాజా నన్ను కాపలాకు పంపండి, నాకు ధైర్యం ఎక్కువ, నేను దేనికి భయపడను అన్నాడు. సేనానాయకుడు కూడా రాజుగారితో ఈ ఖైరబుడు పరమ సాహసి అని చెప్పాడు. నిజానికి ఖైరబుడు జీవితం మీద విరక్తి చెంది ఏవగింపు కలిగి ఉన్నాడు. వాటిని యుద్ధానికి పంపితే యుక్తి నేర్పరితనము పాటించకుండా పక్కన పెట్టి నేరుగా మొండిగా శత్రువులపైకి లగించి ఊసకొత్త కోయగలడు. అలా వాడు ఎన్నోసార్లు తన ప్రాణం మీదకి కూడా తెచ్చుకున్నాడు. అయినా వాడు లెక్క చేయడు. ఇంకా ఈ భూమి మీద వాడికి నూకలు మిగిలే ఉండడం చేత ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. నిత్య జీవితంలో కూడా వాడు అలాగే ప్రవర్తించేవాడు.
వాడికి జూదం అంటే పరమ ఇష్టం. కానీ తన దగ్గర ఉన్నదంతా ఒకే ఒక్కసారిగా పణంగా పెట్టి అదంతా క్షణాల్లో పోగొట్టుకునేవాడు. అందుచేత వాడికి జీవితంలో ఆనందం అనేది లేనే లేదు. అదంతే. జూదగాడి జీవితం ఏనాడు సంతోషంతో నిండి ఉండదు. ఆ జూదగాడి మనస్తత్వంతోనే వాడు కాపలాకి ఒప్పుకున్నాడు. వస్తే అర్ధరాజ్యం వస్తుంది, పోతే ప్రాణం పోతుంది అని కాపలా ఉండడానికి వాడు ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి రాజభటులు కైరబుణ్ణి శ్మశానం దాకా తీసుకుపోయి వదిలి వెనక్కు వెళ్ళిపోయారు. నిర్జనమైన ప్రదేశం, కటిక చీకటి. రాజకుమార్తె శవంలో భూతమో దెయ్యమో ఏదో మరేదో ఉంది. అది ఇప్పటికే 2 యోధులను పొట్టన పెట్టుకుంది. అవన్నీ తలుచుకున్న కైరబుడు తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు. ఆ తరువాత కునికిపాటు పడసాగాడు. ఇంతలో అక్కడ మెల్లమెల్లగా వాతావరణంలో మార్పు రాసాగింది. సన్నని గుసగుసలతో ఏవో శబ్దాలు వినిపించసాగాయి. అంతవరకు తన జీవితంలో భయపడని కైరబుడికి మొట్టమొదటిసారిగా భయం పట్టుకున్నది. శత్రువులతో పోరాడడం వేరు, వాళ్ళు మనుషులు. కానీ దెయ్యాలతోనో భూతాలతోనో బ్రహ్మరాక్షసులతోనో ఎట్లా పోట్లాడడం అని అనుకుంటూ ఒప్పుకుందైతే ఒప్పుకున్నాడు. కానీ కైరబుడికి ఇంతవరకు తన జీవితంలో ఇలాంటి అనుభవము కలగలేదు. రాను రాను భయం ఎక్కువైపోయి కైరబుడు తిన్నగా ఇంటికి పోవడానికి నిశ్చయించుకున్నాడు. కానీ రాజు దగ్గర ఒప్పుకొని ఇప్పుడు భయపడి ఇంటికి వెళ్ళిపోతే ఇంకేమీ లేదు. శ్మశానంలో కాపలా కాయలేదని తెలిస్తే రాజుగారు రేపు తన తల తీయవచ్చు, లేదా ఉరిశిక్ష వేయవచ్చు. కానీ కాపలా కాస్తే ఈ రాత్రికి తన చావు తథ్యం అని అనుకుంటూ కైరబుడు శ్మశానం ద్వారం దగ్గర నుండి వెనక్కి తిరిగి 4 అడుగులేసేసరికి అతని దారికి అడ్డంగా ఒక తెల్లని ఆకారం కనిపించింది. తెల్లని బట్టలు వేసుకుని తెల్లని పొడవైన గడ్డం కలిగి ఎవరో మునిలాగున్నాడు. వెళ్ళిపోతున్నావేం నాయనా అన్నాడు ఆ ముని. చావడం ఇష్టం లేక అన్నాడు కైరబుడు. వెర్రివాడా, నీవు చావవు, నేను చెప్పినట్లు చెయ్యి. ఇదిగో ఈ విభూతి తీసుకో అంటూ చేతిలో ఇంత విభూతి పెట్టాడు. అర్ధరాత్రి సమయంలోకి రాకుమార్తె శవంలో ఉన్న పెట్టె పక్కనే దాని మూత తెరుచుకునే వేపుగా పడుకో. రాకుమార్తె పెట్టెలో నుంచి పైకి వస్తూనే పెట్టె తెరుచుకున్న తలుపు క్రింద నువ్వు ఉండడం వల్ల నిన్ను చూడలేదు. నీకోసం ఆమె శ్మశానం అంతా వెతుకుతుంది. ఈలోపు నీవు ఆ పెట్టెలో ఈ విభూతి చల్లి అందులో పడుకుని ఉండిపో. రాకుమార్తె పెట్టె వద్దకు తిరిగి వచ్చి నిన్ను బయటికి రమ్మంటుంది. నీవు మాత్రం కదలకు. ఆమె పలకరిస్తే మౌనంగా ఉండు, ఏమాత్రం పలకకు. ఆ పలకరించేది మరెవరో కాదు, బేతాళుడు. ఆమెలో ఉన్న బేతాళుడు. బేతాళుడు ఆమెని ఆవహించి ఉన్నాడు. బేతాళుడు ఆమెను వదిలి వెళ్ళినట్లు రూఢి అయ్యేదాకా నీవు కదలకు, పలకకు, పెట్టెలో నుంచి పైకి రాకు. చివరకు ఆమెను ఆవహించి ఉన్న బేతాళుడు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంతే. తొలి కోడి కూసిన తర్వాత ఇక నీకు బేతాళుడి భయం ఉండదు. వెళ్ళు, వెళ్ళి కాపలా కాయి, ధైర్యంగా ఉండు, భయపడకు అంటూ ఆ ముని కైరబుడికి ధైర్యం నూరిపోసి అక్కడి నుండి వెళ్లి చీకట్లో కలిసిపోయాడు. కైరబుడికి పోయిన ధైర్యం తిరిగి వచ్చింది. అతను నిశ్చింతగా పాటలు పాడుకుంటూ చాలాసేపు శ్మశానం అంతటా తిరిగాడు. అప్పటిదాకా ఆకాశాన మెనుకు మెనుకుమంటున్న నక్షత్రాలు ఒక్కసారిగా మాయమైపోయాయి. సరిగ్గా అర్ధరాత్రి కావస్తూ ఉన్నది. దూరంగా ఎక్కడో నక్కలు ఊలలు వేయడం వినిపించసాగింది. ఎక్కడో ఎవరో గంటిక మోగిస్తున్న ధ్వనితో పాటు ఈదురుగాలి మొదలయ్యింది. వాతావరణంలో గాఢమైన మార్పు రాసాగింది. దానితో కైరబుడు మండపం వద్దకు వెళ్లి శవం ఉన్న పెట్టెమూత తెరుచుకునే పక్కకు పోయి పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ రాకుమార్తె పెట్టె తలుపు తెరిచి తుఫాను వేగంతో బయటికి వచ్చింది. మండపం మీద నుండి కిందికి ఒక్క దూకు దూకి కాపలావాడి కోసం అంతటా వెతకసాగింది. మామూలుగా ఎంతో సామాన్యంగా ఉండే ఆమె ముఖం ఆ సమయంలో అతి భయంకరంగా మారిపోయింది. ఆమె కళ్ళు చింత నిప్పుల్లా మండుతున్నాయి. కైరబుడు తాను దాగిన చోటి నుండి లేచి తన చేతిలో ఉన్న విభూదిని పెట్టెలో చల్లి రాజకుమార్తె శవం ఖాళీ అయిన స్థానంలో తాను పడుకున్నాడు. రాకుమార్తె రంకెలేస్తూ శ్మశానమంతటా చాలాసేపు వెతికింది. మధ్య మధ్యలో ఆకలి, ఆకలి, ఎక్కడున్నావు, ఎక్కడున్నావురా, రా, బయటికి రా, నిన్ను నేను పట్టుకోలేను అనుకున్నావా అంటూ సమాధులన్నిటినీ మళ్ళీ మళ్ళీ వెతికింది. చివరకు ఆమె ఒక్క ఎగురు ఎగిరి మండపం మీదకి వచ్చి పెట్టెలో పడుకుని ఉన్న కైరబుణ్ణి చూసి, ఓ ఇక్కడున్నావా, రా, బయటికి రా
యువతలికి రా, ఇది నా ఇల్లు అన్నది. ఆమె కంఠస్వరం ఒక మగవాడి కంఠంలా కర్కశంగా ఉన్నది. కైరవుడు కదల్లేదు, మెదల్లేదు. రాజకుమార్తెలోని బేతాళుడు అతనిని మౌనంగా ఉండనీయకుండా ఎన్నో ప్రశ్నలు వేయసాగాడు. దానికి కైరవుడు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. బేతాళుడు కైరవుడిని ఎన్నో రకాలుగా భయపెట్టాడు. అతన్ని పట్టుకుని బయటకు లాగేలా నటించాడు. కాని దానికి కైరవుడు భయపడలేదు. అలాగని బేతాళుడు కైరవుడిని పట్టుకోలేదు. క్రమక్రమంగా ఆమె కంఠంలోని క్రూరమైన కర్కశమైన ధ్వని తగ్గిపోతూ ఉండడం గమనించి కైరవుడు తన కళ్ళు సగం తెరిచి ఆమె కేసి చూశాడు. నల్లగా ఉండవలసిన ఆమె ముఖంపై తెల్ల తెల్లని మచ్చలతో నిండిపోయింది. ఆమె మెడ మీది నలుపు రంగు కొద్ది కొద్దిగా విరిగి మాయమైపోవడం అతనికి కనిపించింది. అది చూసి అతనికి పట్టరాని ఆనందం కలిగింది. అయినప్పటికీ అతన్ని ఎలాగైనా మాట్లాడించడానికే ఇంకా ఆమె ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నం చేస్తున్నది ఆమె కాదు, ఆమెను ఇప్పటిదాకా ఆవహించి వెళ్ళిపోతున్న బేతాళుడేనని కైరవుడు గ్రహించాడు. ఆమె కంఠస్వరం క్రమక్రమంగా శ్రావ్యంగా మారటం కూడా అతను గమనించాడు. తొలికోడి కూసిన దాకా అతను పెట్టెలోనే కళ్ళు మూసుకునే పడుకొని ఉన్నాడు. తొలికోడి కూత వింటూనే అతడు కళ్ళు నెమ్మదిగా విప్పి చూశాడు. రాజకుమార్తె నిలువున పాలరాతి బొమ్మలా నిలబడి ఉంది. ముగ్ధ మనోహరంగా ఉన్న ఆమె ముందుకు వంగి, ఓ మహావీరుడా, నీవు నన్ను కాపాడావు అంటూ కైరవుణ్ణి చెయ్యబట్టుకుని పైకి లెమ్మన్నది ఎంతో ప్రేమతో. తెల్లవారి రాజభటులు వచ్చేసరికి కైరవుడు రాకుమార్తె మండపం మెట్ల మీద కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. వారికి కైరవుడు ప్రాణాలతో ఉండడం కన్నా కూడా రాజకుమార్తె బతికి ఉండటము, పైగా బంగారములాగా ఆమె శరీరము మెరుస్తూ ఉండడము చూసి అది వారిని ఎంతో ఆశ్చర్యపరిచింది. వాళ్ళు రాజసౌధంలోకి రాగానే రాజు రాణి పొందిన ఆనందానికి హద్దే లేదు. రాజుగారు సభలో కైరవుడిని పొగుడుతూ, ఇతనికి కాపలా కాసేందుకే అర్ధరాజ్యం ఇస్తానన్నాను, అలాంటిది నా కుమార్తెకు శాప విముక్తి కలిగించి ప్రాణదానం కూడా చేశాడు. అందుచేత ఇతన్ని ఎలా బహూకరించాలో నాకు అర్థం కావడం లేదు అంటూ మంత్రులను సలహా అడిగాడు. దానికి మంత్రులు, అతడు సాధారణమైన సైనికుడే కదా, అతడికి అర్ధరాజ్యం ఎందుకు, దండగా తీసుకున్నా ఏలుకోలేడులే, అతని శక్తికి తగినట్లుగా ఒక మంచి బహుమానం అందజేయండి చాలు అని మంత్రులు మొదలైన వారు సలహా ఇచ్చారు. అప్పుడే అక్కడికి వచ్చి ఈ చర్చనంతా విన్న రాజకుమార్తె సభలోకి వచ్చి, మీరు చాలా పొరబడుతున్నారు. నన్ను బేతాళుడి నుండి కాపాడిన అతడు ఎంత శక్తిమంతుడో మీకన్నా నాకు బాగా తెలుసు. నన్ను అతడికిచ్చి పెళ్లి చేసి ఈ రాజ్యాన్ని అతనికి ఇవ్వండి, అదే అతనికి సరైన బహుమానం అన్నది. సాక్షాత్తు రాకుమార్తె అలా అన్నాక ఆమెకు ఎదురు మాట్లాడే శక్తి ఎవ్వరికీ లేకపోయింది. తన కుమార్తె కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్న మహారాజు కైరవునికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి రాజ్యాభిషేకం కూడా చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మహారాజుకు ఆడపిల్ల అందవికారంగా కారునలుపుగా జన్మించింది. అయినా ఆమెను ఆయన భారంగా తలపక అపురూపంగా చూసుకున్నాడు. మంచిదే, కానీ ఆమె మరణించిన తర్వాత కేవలం ఆమెకిచ్చిన మాట కోసం ఎందరో బలి అవుతున్నారని తెలిసి కూడా వారి ప్రాణాలను ఫలంగా పెట్టమనడం ఎంతవరకు సబబు? రాకుమార్తె తన స్థాయిని కూడా మర్చిపోయి ఒక సామాన్య సైనికుణ్ణి ఎలా ప్రేమించగలిగింది? తనను బేతాళుడి నుండి కాపాడాడన్న కృతజ్ఞతతోనా, లేక అతని సాహసానికి ధైర్యానికి మెచ్చుకొనా? నా ఈ సందేహాలకి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 వ్రక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమార్తెకు కైరవుడి ధైర్యం చూసి ఆనందం కలిగి ఉండవచ్చు, తనను కాపాడాడని కృతజ్ఞత కూడా కలిగి ఉండవచ్చు, అది వేరే సంగతి. కానీ ఆమె అతన్ని ప్రేమించడానికి గల కారణం మరొకటి. ఆమె మునుపటి రాజకుమార్తెగానే ఉన్నట్లయితే ఆమె తన స్థాయికి కైరవుణ్ణి ప్రేమించాలన్న ఆలోచన కలిగి ఉండేది కాదేమో. కానీ ఆమె రాజకుమార్తెగా చనిపోయి తిరిగి పునర్జన్మ ఎత్తింది. గత జన్మలో ఆమెకు కైరవుడికి ప్రేమ సంబంధం ఉంది. ఇప్పుడు తిరిగి పొందిన ఈ జన్మలో ఆమెకు కైరవుడు కనబడగానే ఆమె మనస్సు పరమ సంతోషంతో నిండిపోయింది. ఇక్కడ స్థాయితో సంబంధం లేదు. గత జన్మలో ఏర్పడిన సంబంధాలను ఎవరు విస్మరించగలరు, ఎవరు విమర్శించగలరు? ఇక అందవికారంతో కురూపులుగా వికలాంగులుగా పుట్టినప్పటికీ కూడా తల్లిదండ్రులకు పిల్లలు ఎన్నటికీ భారం కారు. పిల్లల్ని తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఆమోదిస్తారు, ప్రేమిస్తారు. అందుకు ఉదాహరణ పాండ్యరాజు. లేక లేక కలిగిన కుమార్తె కారు నలుపైన
ఆయన ఆమోదించి ఆమె కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. అలాగే రాకుమార్తె కూడా పునర్జన్మ ద్వారా లభించిన కైరవుణ్ణి ఆమోదించింది అన్నాడు. విక్రమార్క మహారాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.